Hello everyone, this is Dr. Srikanth Yadav Puligilla. I'm a maxillofacial and facial plastic surgeon. I'm practicing in Hyderabad. So as a part of the discussion, we are discussing about hair transplantation and different techniques. At the same time, what is the costing for hair transplantation? సో కాస్ట్ వచ్చేసరికి మనకి బేసికలీ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ టు ప్లేస్ అండ్ ద సేమ్ టైం పేషెంట్ ఫ్యాక్టర్స్, ఎస్పెషల్లీ ఎంత బాల్నెస్ ఉంది, ఏ గ్రేడ్లో ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం ఎంత డోనర్ ఏరియా మనకు అవైలబిలిటీ ఉంది, అండ్ వెన్ గ్రాఫ్స్ మనం హార్వెస్ట్ చేసి దాన్ని ఇంప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి మనకి రిజల్ట్స్ అట్ ద సేమ్ టైం కాస్టింగ్ కూడా ఉంటుంది. బేసికలీ వెన్ వి ఛార్జ్ అకార్డింగ్ టు ద గ్రాఫ్ట్, అంటే కొంతమంది మనకి సెషన్ వైజ్ ఛార్జ్ చేస్తారు, కొంతమంది గ్రేడ్ వైజ్ ఛార్జ్ చేస్తారు, కొంతమంది గ్రాఫ్ట్ వైజ్ ఛార్జ్ చేస్తారు. సో ఆల్ టుగెదర్ లైక్ సైంటిఫికల్లీ ఇప్పుడు గ్రేడ్ 1కి అప్రాక్సిమేట్లీ మనకి 1500 గ్రాఫ్స్ అవసరం పడుతుంది, అండ్ గ్రేడ్ 2కి అప్రాక్సిమేట్లీ 2000 గ్రాఫ్స్, అండ్ గ్రేడ్ 3కి మనకి 3000 గ్రాఫ్స్, సంథింగ్ లైక్ దట్. వీ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ సిమిలర్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మేబీ బిట్ ఆఫ్ చేంజ్ ఇన్ బికాస్ ఆఫ్ దేర్ హాస్పిటాలిటీ, అట్ ద సేమ్ టైమ్ స్కిల్ సెట్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ ది సర్జన్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ దే ఆర్ యూజింగ్, దాన్ని బట్టి కూడా కాస్టింగ్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది. బట్ హోల్ టుగెదర్ దేర్ ఆర్ ద బేసిక్ కాస్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో బేసికల్లీ దెర్ ఆర్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ది బాల్నెస్. ఆ గ్రేడ్స్ అనేది మనము అంటే అప్రాక్సిమేట్లీ గ్రేడ్ 1కి 1000 గ్రాఫ్స్ అవసరం పడుతుండొచ్చు, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3కి 3000, గ్రేడ్ 4కి 4000, గ్రేడ్ 5కి 5000, గ్రేడ్ 6కి 6000, గ్రేడ్ 8కి 8000, డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్నెస్ ఆఫ్ ది బాల్నెస్ బట్టి అప్రాక్సిమేట్లీ 1 to 8 డివైడ్ చేస్తే మనము 8 అనేది ఎక్స్ట్రీమ్ బాల్నెస్. దీనికి మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి సూపర్ డెన్స్ మనకి వెనకాల మనకి డోనర్ ఏరియా అవైలబిలిటీ ఉండాలి. సో ఈ 7, 8 అనేది మనము ఈ 1 to 6 or 5కి ఇచ్చినంత రిజల్ట్స్ మనము 7, 8కి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో గ్రేట్ రిజల్ట్స్ ఇవ్వలేము. సో మనము 1 to 6 వరకు అయితే మనము ఈ 1 to 6 గ్రేడ్నెస్ ఉన్న బాల్నెస్కి అయితే మనము మంచి డోనర్ ఏరియా ఉంటే కనుక మనము బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. సో కాస్టింగ్కి వచ్చేసరికి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 1000 గ్రాఫ్స్ అంటే గ్రేడ్ 1 బాల్నెస్కి అప్రాక్సిమేట్లీ 1000 గ్రాఫ్స్ అవసరం పడితే మనం యావరేజ్ కాస్ట్ అంటే నార్మల్గా యావరేజ్ పర్ గ్రాఫ్ట్ క్యాలిక్యులేషన్ కనుక చేసుకున్నట్లయితే 30 రూపీస్ వేసుకున్నా, అంటే 25 to 30 రూపీస్ జనరల్గా దిస్ ద మోస్ట్ కామన్ మీడియన్ ప్రైస్, యావరేజ్ ప్రైస్ ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో 30 రూపీస్ వేసుకున్నా కానీ మీకు అప్రాక్సిమేట్లీ 30,000 నుంచి మనకి కాస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 30,000 అనేది గ్రేడ్ 1 బాల్నెస్కి ఛార్జ్ చేయొచ్చు. గ్రేడ్ 2కి 2000 గ్రాఫ్స్ అంటే అప్రాక్సిమేట్లీ 60,000. లైక్ వైజ్ ఎవ్రీ 1000 గ్రాఫ్స్కి మీకు అప్రాక్సిమేట్లీ 20 to 30,000 అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. సో గ్రేడ్ 1 నుంచి మనకు ఈ గ్రేడ్ 7, గ్రేడ్ 8 వరకు మీరు కెన్ క్యాలిక్యులేట్ అకార్డింగ్ టు దట్. మనము 30,000 నుంచి అప్రాక్సిమేట్లీ 2.5 lakhs అనేది ద మ్యాక్సిమం ప్రైస్ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్. సో దీస్ ఆర్ బేసిక్ ప్రైజెస్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అట్ ద సేమ్ టైం ఫీమేల్స్ కూడా మీరు చూసినట్లయితే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 8 వరకు కూడా ఫీమేల్స్ కూడా ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది వాళ్ళకు కూడా మోస్ట్ కామన్గా ఉంటుంది. మనకు వరల్డ్ వైడ్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ది 50% ఆఫ్ ది మెన్ పాపులేషన్, అట్ ద సేమ్ టైం 30 to 40% ఆఫ్ ది ఫీమేల్ పాపులేషన్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ ద బాల్నెస్. సో ఈ బాల్నెస్కి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫీమేల్లో కూడా కాస్టింగ్ అనేది అప్రాక్సిమేట్లీ సిమిలర్గా ఉండే ఛాన్స్ ఉంది. బట్ ప్రివలెన్స్ అంటే మనకు మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్ పాపులేషన్ మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఫోర్ హెడ్ రీజన్లో కానీ లేకపోతే ఈ స్టేజెస్లో చూపించినట్టుగా మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5, గ్రేడ్ 6 వరకు మీకు అప్రాక్సిమేట్లీ ద బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఫీమేల్స్కి మేల్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మేల్స్కి మనము షేవ్ కంప్లీట్గా వెనకాల షేవ్ చేసి మన పైన కూడా మనము ఎక్కడైతే రెసిపియంట్ ఏరియా ఉంటుందో అక్కడ కూడా మనము షేవ్ చేసి చేస్తాం. జనరల్గా ఫీమేల్లో ఏంటంటే మనము ఎక్కడైతే ఇంప్లాంటేషన్ చేయాలో అక్కడ మనము షేవ్ చేయము, అండ్ ఓన్లీ డోనర్ ఏరియాలో ఎక్కడైతే మనకు పర్టికులర్ ఏరియా అంటే మనం ఎక్కడైతే హెయిర్స్ అనేది గ్రాఫ్ట్ చేస్తామో హార్వెస్టింగ్ చేస్తామో ఆ ఏరియా మాత్రం ట్రిమ్ చేసి అక్కడ నుంచి గ్రాఫ్ట్ తీసుకొని మనం ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.